కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. ఇవాళ ఉదయం 3:30 గుండెపోటుతో మరణించారు. 75 ఏళ్ల వయసున్న ఆయన కొద్ది కాలంగా అస్వస్థతకు గురై ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందారు. అయితే ఇటీవల ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో హైదరాబాద్లోని ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు. కాగా ఆయన పార్థివ దేహాన్ని ఇవాళ హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఇంట్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. రేపు నిజామాబాద్ ప్రగతి నగర్లోని ఆయన నివాసానికి పార్థివ దేహాన్ని తరలిస్తారు. రేపు మధ్యాహ్నం డిఎస్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1948 సెప్టెంబర్ 28న నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో జన్మించారు ధర్మపురి శ్రీనివాస్. నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన శ్రీనివాస్ కొద్దికాలం పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా చేశారు. అనంతర పరిణామాల క్రమంలో రాజకీయంపై మక్కువతో యువజన కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేశారు. జక్రాన్పల్లికి చెందిన మాజీ మంత్రి అర్గుల్ రాజారాంతో సన్నిహితంగా ఉంటూ రాజకీయాల్లో చేరారు. మొదటిసారి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1989లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున నిజామాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి డి సత్యనారాయణపై అత్యధిక మెజార్టీతో గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. చాలా కాలం పాటు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రిగా, ఆ తర్వాత ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమింపబడ్డారు. 1999లో బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణను ఓడించి రెండోసారి నిజామాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సమయంలో కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడిగా పనిచేశారు. 2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రెండోసారి నియమింపబడ్డారు. అప్పుడు ఏపీ ఇన్ఛార్జిగా ఉన్న వాయల రవి ఆధ్వర్యంలో నిజామాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఊతమిచ్చారు డిఎస్. 2004లో టీడీపీ అభ్యర్థి సతీష్ పవార్ను ఓడించి మూడోసారి శాసనసభకు ఎన్నికై వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 2009 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచే పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ చేతిలో పరాజయం పొందారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో బీజేపీ తరపున విజయం సాధించిన లక్ష్మీనారాయణ రాజీనామా చేయడంతో 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో డి శ్రీనివాస్ మరోసారి లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయారు. 2014లో నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓడిపోయారు. రెండు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు ధర్మపురి శ్రీనివాస్. 2015 జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. 2023 మార్చి 26న కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ధర్మపురి శ్రీనివాస్ కు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు సంజయ్, అరవింద్ ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ కాంగ్రెస్ పార్టీ తరపున నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు మొదటి మేయర్గా ఎన్నికయ్యారు. అరవింద్ బీజేపీ తరపున పోటీ చేసి 2 సార్లు నిజామాబాద్ ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం డిఎస్ని ఇక్కడ హైదరాబాద్లోని తన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. రేపు ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. మరి డిఎస్ నివాసం నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి, అంత్యక్రియలు రేపు ఎక్కడ నిర్వహించనున్నారు? శీలా, ప్రస్తుతం మనం ఏదైతే డిఎస్
హైదరాబాద్లోని డిఎస్ ఇంటి దగ్గర ఉన్నాం. ఇప్పటికే ఒక్కొక్కరుగా ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటుగా మరొక వైపు నిజామాబాద్ నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులంతా ఒక్కొక్కరుగా ఇప్పటికీ హైదరాబాద్లోని డిఎస్ తన నివాసానికి చేరుకుంటున్నాం. ప్రస్తుతం మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు కానీ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికైతే చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. డిఎస్ అజాత శత్రువుగా తన రాజకీయ జీవితం కానీ వ్యక్తిగత జీవితంలో ఏనాడు కూడా ఇప్పుడు వ్యక్తిగత జీవితము రాజకీయ జీవితంలో కూడా రాజకీయమైనటువంటి విమర్శలు మినహా మిగతా వ్యక్తిగత విమర్శలు కానీ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎవరిని కూడా తాను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎప్పుడు లేదు. అందుకనే రాజకీయాల్లో తాను అజాత శత్రువుగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు పీసీసీగా పనిచేసినప్పుడు కూడా తను లక్కీ హ్యాండ్గా చెప్పుకోవచ్చు. ఎందుకోసమంటే డీసీసీ ఏదైతే పీసీసీగా ఉన్నప్పుడే డిఎస్ పీసీసీగా ఉన్నప్పుడే 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరొక వైపు చంద్రబాబు హవా అప్పుడు నడుస్తున్న అప్పుడు డిఎస్ తాను ఏదైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తాను కీలక పాత్ర పోషించారు. మరొక వైపు అప్పుడు వైఎస్ డిఎస్ ఇద్దరిని కూడా 2 జోడెద్దులుగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించేది. ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా తాను బీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. ఆ బీఆర్ఎస్ జరిగిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా తాను కొనసాగారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య కారణాలతోటి పలుమార్లు హాస్పిటల్లో అడ్మిట్ అయి చాలా రోజులు కూడా ఉండడం జరిగింది. ఈరోజు పొద్దున తెల్లవారుజామున తన ఆరోగ్యం సహకరించక వారు తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే డిఎస్ ఇంటి వద్ద ఒకవైపు అభిమానులు, కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులంతా కూడా పెద్దలంతా వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. మరొకవైపు ఏదైతే అరవింద్ ఢిల్లీ పార్లమెంటు సమావేశాల దృష్ట్యా వారి చిన్న కొడుకు అక్కడ ఉండడం జరిగింది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులంతా చర్చించుకున్న తర్వాత అంత్యక్రియలకు సంబంధించినటువంటి అంతిమయాత్ర, దాంతోపాటు అంత్యక్రియలకు సంబంధించి పూర్తి సమాచారం అయితే వస్తుంది. షీలా, రైట్. అరవింద్ మాట్లాడడం జరిగిందా? అలాగే కాంగ్రెస్ నుంచి ఎవరైనా పెద్దలు మాట్లాడడం జరిగిందా? ఎందుకంటే డిఎస్ ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్లో రాజకీయంగా ఎంతో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి. మరి అటువంటి అనుభవమైన వ్యక్తి 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం పట్ల, మరి ఆయన ఇప్పుడు ఈ సమయంలో లేకపోవడం పట్ల కాంగ్రెస్ వర్గీయులు, పెద్దలు ఏం చెప్తున్నారు? అయితే ఇప్పటికీ కొద్దిసేపటి క్రితం మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు స్థానికంగా హైదరాబాద్లో అందుబాటులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులంతా కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. విహెచ్తో పాటు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక ముఖ్య నేతలంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డిఎస్ అంటేనే కాంగ్రెస్ అంటే డిఎస్ లాంటి పరిస్థితి తాను పీసీసీ చీఫ్గా ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా కొన్ని రాజకీయ పరిస్థితుల కారణాల దృష్ట్యా తాను పార్టీ మారాల్సిన అవసరం వచ్చింది. కానీ లేకపోతే డిఎస్ అంటేనే కాంగ్రెస్ అంటేనే డిఎస్ లాంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కూడా తాము ఏదైతే తన నివాళులు అర్పిస్తూ వస్తున్నారో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి డిఎస్ చేసినటువంటి సేవలన్నింటినీ గుర్తు చేసుకుంటూ కొద్దిసేపటి క్రితం ఒకటి ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మరొకవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అయితే ఇక్కడికి చేరుకుంటూ వస్తున్నారు. షీలా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు, నిమ్స్లో కూడా చికిత్స తీసుకుని తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో తన నివాసంలో ఉంటున్నట్లు, అలాగే రాజకీయాలకు కూడా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా మీడియా ముందు కూడా ఆయన రాలేదు. మేబీ అనారోగ్య కారణాల వల్లే అయి ఉండొచ్చు. ఎటువంటి అనారోగ్య కారణాలతో ఆయన ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు? గతంలో ఎప్పుడైనా ఆయనకి గుండె సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ రావడం జరిగిందా? అయితే షీలా, దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నుంచి గత 8 ఏళ్లుగా కొంత అనారోగ్య కారణాలతోటి తాను హాస్పిటల్లో ఈ దగ్గరలో ఉన్నటువంటి సిటీ న్యూరోకి సంబంధించినటువంటి కొంత తాను ఇబ్బంది పడుతున్నట్టుగా, బాధపడినట్టుగా కూడా తెలిసింది. అయితే ముఖ్యంగా తాను రాజకీయ ప్రస్థానం అంతా కూడా దాదాపు 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన రావడం జరిగింది. ఆ తర్వాత నిజామాబాద్ అర్బన్ నుంచి
అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999, 2004 చెందిన 98లో తాను ఉమ్మడి రాష్ట్రానికే పిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2004, 2009లో పనిచేసి తాను చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి విహెచ్ కూడా ఉన్నారు. వారికి డిఎస్ తో ఉన్నటువంటి అనుబంధం ఎట్లాంటిది వారి మాటలను తెలుసుకుంటాం. ఆల్మోస్ట్ ఆల్ అతను ఎన్ఎస్యూఐలో నేను యూత్ కాంగ్రెస్ అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ అజిటేషన్ అప్పటి నుంచి పరిచయం. అతను మొదలు బ్యాంక్ లో పనిచేసేది, రిజర్వ్ బ్యాంక్ లో. తర్వాత రాను రాను రాజారాం గారి ఆశీర్వాదం వల్ల రాజకీయంలో వచ్చిండు. దాని తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు, మరి అంచెలంచెలుగా మంత్రి అయ్యిండు, పిసిసి ప్రెసిడెంట్ 2 సార్లు అయ్యాడు. కనుక కాంగ్రెస్ లోనే సాధ్యం ఇది బడుగు బలైన వర్గాలకు. అందుగురించే ఇందిరాగాంధీ గారు కూడా దామోదరం సంజీవయ్యను రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసింది, 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడు చేసింది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ ఇంటి పరిస్థితి, ఫ్యామిలీ అఫైర్స్ లో ఆయన బై ఫోర్స్ఫుల్లీ జాయింట్ బీఆర్ఎస్ లో. తర్వాత మళ్ళీ తెలుసుకొని వచ్చిండు. ఏదైనా ఆయన కాంగ్రెస్ తెలంగాణ మూవ్మెంట్ లో సూత్రధారి. కేసీఆర్ తోటి మంత్రాలు చేసి టికెట్ల ఎవరికి ఇవ్వాలి ఇంకా అన్ని కూడా అతను కలిసి చేసాడు. కనుక ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి తెలంగాణ మూవ్మెంట్ లో పిసిసి అధ్యక్షుడిగా మంత్రిగా చేసిండు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు చేయాలి అనేది ఒక బ్యాక్వర్డ్ నాయకుడిగా చెప్తుంది. శీల మొత్తానికి తన రాజకీయ జీవితం ఒకవైపు బీసీ నాయకుడుగా, కాంగ్రెస్ పార్టీ అంటేనే కొంత ఆ రెడ్డి నాయకత్వాన్ని రెడ్డిలను అప్పుడు ప్రోత్సహించిన తర్వాత కొద్ది రోజుల్లోనే 98 నుంచి ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా మనం గమనిస్తే బీసీ నాయకుడుగా తాను ఎదుర్కొంటూ వస్తూ నిజామాబాద్ జిల్లానే కాకుండా రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి చీఫ్ గా పనిచేసి ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. మరొక వైపు ఎన్నో ఏండ్ల కలగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడానికి, తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించాడు డిఎస్. ఎందుకోసం అంటే ఒకవైపు సోనియా గాంధీతో పాటుగా ఇటు ప్రణబ్ ముఖర్జీతో పాటు చాలా సాన్నిహిత్యంగా ఉండేది. సోనియా గాంధీని కలవడానికి, లేకపోతే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను చెప్పడంలో కూడా తన వంతు పాత్ర పోషించాడు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఏదైతే ప్రభుత్వమే ఏదైతే దహన సంస్కారాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి విహెచ్ కూడా కోరుతున్నారు. శీల. థ్యాంక్ యూ ప్రేమ్.